యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలతో కలిసి కేక్ కటింగ్ చేయించి శాల్వాతో సన్మానించి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రతి మహిళ శక్తి, ధీరత్వం, వీరత్వం, మాతృత్వం కలిగిన ఒక దృఢమైన బలం గల మహిళ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు మన మహిళలే అని ఆయన అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళా సాధికారత దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది అని తెలియజేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయటమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 కొనసాగుతుందని తెలియజేశారు. ఆర్టీసీలో మహిళా సమైక్య సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి ద్వారా బస్సులకు యజమానులను చేసి వారిలో ఆర్థిక వృద్ధి సాధించడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఆయన అన్నారు. ఇలా ఎన్నో పథకాలతో తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం మహిళా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతూ దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, మాజీ కౌన్సిలర్లు కురిమెళ్ల రజిత, చల్లా రేణుక, ఉడత సరోజన, ఎంపీటీసీ జారి మహేశ్వరి, ఉప సర్పంచ్ మమత, మాలతి, సరస్వతి, ఉపాధ్యాయులు నజియా, భార్గవి తదితరులను సన్మానించడం జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారో వారికి యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మహిళలను వంటింటికే పరిమితం కాకుండా మేము కూడా రాజకీయాలలో రాణిస్తాం, మేము కూడా ప్రజలకు సేవ చేస్తామని మరి మా మహిళా మనులు ముందుకు వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పేద ప్రజలకు సేవ చేసి వారికి సేవ చేసినందుకు గాను ఒక గుర్తింపుగా మహిళలకు మేము కూడా అండగా ఉంటాం, వారి యొక్క సాధక బాధకలో మేము వాళ్ళ బాధలను పంచుకుంటాం, వారిని కూడా ముందుకు రావాలనే ప్రోత్సహించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి సాయి చరణ్ రెడ్డి గారు మరి వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చాలా ఘనంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకటి ఆలోచన చేయాలి, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, ఇందిరా శక్తి క్యాంటీన్లు అయితేనేమి, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు అయితేనేమి, రేపు రాబోయే రోజులలో పెట్రోల్ బంకులు కూడా మహిళలకే ఇచ్చే పథకాలను తీసుకొచ్చి ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుండే విధంగా ఈ తెలంగాణ దేశంలో ఎక్కడన్నా ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం అనే చెప్పుకోదగ్గ విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. వారితో పాటు శ్రీధర్ బాబు గారు, సత్యనారాయణ గారు కూడా ముందుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకాలలో కీలక పాత్ర పోషిస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మహిళా సాధికారత ఎక్కడ జరుగుతుందని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని దీనికి ఇవే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేయడం జరుగుతుంది.